ఓ 10-15 మంది అధికారులు గంట సేపు మీటింగ్ పెట్టుకుంటే ఓ 4-5 బిస్కెట్ ప్యాకెట్లు, మనిషికో నీళ్ళ బాటిలు, ఓ చాయ్ కప్పు పెడతారు. అంత కొడితే ఓ 1000-2000 ఖర్చు దాటదు కదా నోళ్ళ. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం షాదోల్ జిల్లాల అధికారుల మీటింగ్ అయితే ఎంత ఖర్చు అయిందో తెలుసునా? అచ్చరాల 19,000 రూపాయలు. అగో గట్ల చూస్తారా ఓళ్ళ? గంట సేపు మీటింగ్లనే 14 కిలోల డ్రై ఫ్రూట్స్ తిని 6 లీటర్ల చాయ్ తాగిర్రట. ఇదే మీ చెవులలో పువ్వులు పెట్టే ముచ్చట కాదు, నిజంగా జరిగిన ముచ్చటనే. కావాలంటే పురాగు చూసిరా పొరికి ముచ్చట ఏందో. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాదోల్ జిల్లా అధికారులు మంది సొమ్మును మంచిగానే కాపాడుతున్నారు కదా. ఇగో అంత కొడితే 10-12 మంది అధికారులు లేరు కానీ గంట సేపు మీటింగ్ పెడితే ఆయన షాయి బిస్కెట్ల ఖర్చు ఓ 100 మంది హోటల్ భోజన ఖర్చుతోటి సమానమైంది. ఇక చూడరాదు బిల్లు షిట్టి. హిందీలో రాసిన చూస్తున్నారా? కాజు 5 కిలోలు, కిలకు 1000 రూపాయలట, మొత్తం 5000. కిస్మిస్లు 3 కిలోలే, కిలకు 400, మొత్తం 1200. బాదం పప్పు 5 కిలోలు, కిలకు ఎంతనో వేయలే కానీ మొత్తం 6000, అంటే కిలకు 1200 అన్నట్టు. అగ్గనే ఉన్నాయి రేట్లు కూడా. ఇక 30 కిలోల నమ్కీన్ అంటే గదేనోళ్ళ బూందీ మిక్చర్ ఉన్నట్టున్నది, కిలకు 200, మొత్తం 6000. 5 కిలోల చక్కెర, 6 లీటర్ల పాలు, నీళ్లు అన్ని కలిపి మొత్తం 19,010 రూపాయల బిల్లు చేసిరట అధికారులు. ఇంతకు ఏ మీటింగ్ అన్నది ఏం మాట్లాడిరంటే కాలువల వారే నీళ్ల పరిరక్షణ ముచ్చటనట. మధ్యప్రదేశ్ రాష్ట్రం షాదోల్ జిల్లా బద్వాహి అనే ఊరు గ్రామ పంచాయతీ కాడ పెట్టిన మీటింగ్లో జరిగిన ముచ్చటగిది. మొత్తం 14 కిలోల డ్రై ఫ్రూట్స్ ను కస్సా విసా నవిలి మింగిర్రట. జిల్లా కలెక్టర్ల కాడికెళ్లి పంచాయతీ అధికారుల దాకా హాజరుపడ్డ ఈ మీటింగ్లో అయిన బిల్లు ముచ్చటనే ఇప్పుడు పెద్ద రచ్చ చేస్తుంది మధ్యప్రదేశ్ లా. మరి డ్రై ఫ్రూట్స్ తినే ప్రపంచ రికార్డు పోటీలలో పాల్గొనేందుకు ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నారా ఈ అధికారులంతా అన్న సంగతి మనకైతే తెలియదు కానీ ఇది మొన్నటి మే నెలలో జరిగిన అధికారుల మీటింగ్ ఖర్చు ముచ్చటైతే సరిగ్గా అంతకు 5 రోజుల ముంగట్నే ఇదే షాదోల్ జిల్లాల 2 సర్కార్ బడులకు వేసిన రంగుల బిల్లు ముచ్చట కూడా మస్తు వైరల్ అయింది. 2 స్కూళ్ళకు కలిపి 24 లీటర్ల ఆయిల్ పెయింట్స్ వేపిస్తే 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అయిందని బిల్లు రసీదు చూపించిరట బడోళ్ళు. ఆ 2 స్కూళ్లకు 600 మంది పెయింటింగ్ వేసిర్రు. ఇనేటోళ్ళు కొండగొర్రెలైతే చెప్పేటోళ్ళు ఇంకేదో అన్నట్టున్నదిలే ముచ్చట. మంది సొమ్మును మంచిగా నవిలి మింగుతున్నారు కదా అధికారులు ఎవరో గాని అని నోరెళ్ళ పెడుతున్నారు వల్ల బయటపడ్డ ఈ బిల్లు రసీదు చూసిన మధ్యప్రదేశ్ జనాలంతా